హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. హైడ్రాకు కాస్త ఊరట అంటూ ఒక అంశం అయితే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించినటువంటి జాన్వాడ ఫామ్ హౌస్ని జీవో 99ను అనుసరించి దాన్ని కూల్చివేయాలా లేదా అనేది అంశాన్ని హైడ్రాకు హైకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దివ్యేష్ గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, హైదరాబాద్లో అక్రమ కట్టడాలు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు వీటన్నిటిని స్వాధీనం చేసుకొని అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా వచ్చినటువంటి హైడ్రాకు కాస్త ఊరట అంటూ ఒక వార్త వినిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే మాజీ మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ను కూడా కూల్చివేసే భాగంలో జీవో 99ని అనుసరించి పత్రాలన్నీ పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత మీరు స్టెప్ ఎలా తీసుకోవాలని హైడ్రాకు హైకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో మరి ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు సార్? అంటే ఏ ఫామ్ హౌస్ దగ్గర అయితే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు కాంగ్రెస్ ఎంపీగా అక్కడికి వెళ్ళి ఆ ఫామ్ హౌస్ దగ్గర గందరగోళం ఏది మొత్తం విలేజర్స్ కానీ ప్రజలందరికీ చూపించటం ఈ ఫామ్ హౌస్ ఆ డ్రోన్స్ అప్పుడు ఆ కేసులోనే ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిన నేపథ్యం ఏది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే ఆ ఫామ్ హౌస్ నేలమట్టమా? ఎందుకంటే ఆ ఫామ్ హౌస్ ఓనర్ ఏదో పిటిషన్ వేసినట్టున్నాడు. అతను వేసిన నేపథ్యంలో మరి ఇచ్చిన ఆదేశాలు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఇవాళ చాలా సీరియస్గా ఉన్నాయి. ఏది భూగర్భ జలాలు అడుగంటాయి, నీకు సరస్సులు, ఈ నదులు, ఈ డ్రైన్లు మొత్తం అన్నీ ఆక్యుపై చేసేసి కట్టేస్తున్నారు. కాంక్రీట్ జంగిల్గా మారింది ఇవాళ రియల్ ఎస్టేట్. ఇది ఒక భూతంగా మారి ఏం జరుగుతోంది? చెరువులన్నీ ఆక్యుపై చేయటం ద్వారా నీకు ఆ వాగులు, వంకలు, మొన్న వస్తున్న ఉధృతి, ఆ వరద, భారీ వర్షాలకు ఏమవుతుంది? నగరమే మునిగిపోతున్న పరిస్థితి. ఇవాళ జనజీవనం అస్తవ్యస్తం అవుతోందంటే రోడ్లే ఇవాళ నీకు మెడలోతు నీళ్లు పారుతున్నాయంటే మనం చూసాం. సోషల్ మీడియాలో కూడా సెటైర్లు ఏంటి, బోట్ల మీద వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటున్నారు. చిన్నపాటి వర్షం హైదరాబాద్లో పడ్డా ఎవరు ఇవాళ ట్రాఫిక్ మరి చూసాం. బయటికి వెళ్తే లోపలికి వచ్చే పరిస్థితి లేదు. నీకు మ్యాన్ హోల్స్, పిల్లలు కొట్టుకుపోతున్న పరిస్థితి, కార్లు కొట్టుకుపోతున్న పరిస్థితి. ఇప్పటికైనా మేల్కోవాలి. ఏది ఇవాళ ఈ ఆక్రమణల పైన నీకు ఉక్కుపాదం మోపాలి. సరస్సుల రక్షణ జరగాలి, భూగర్భ జలాలు రక్షించాలి, ప్రకృతి ఇచ్చిన వనరులు ఇవన్నీ కూడా. ఇప్పుడు తెలివి మీరితే మీరు ప్రకృతి మీదే దాడి చేస్తే ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ గండిపేట చెరువు, అరే ఇంత చక్కటి సరస్సుల నగరంగా ఉండాల్సినటువంటి హైదరాబాద్ ఏం జరుగుతోంది? ఎవడికాడు ఆక్యుపై చేయటం, ఫామ్ హౌస్ కట్టేసుకోవటం, జీవోలు ఆ పాలకులను అడ్డం పెట్టుకుని జీవోలు ఇచ్చేసుకోవటం. గడ్డిపేట, చిల్లుకూరు, ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ కూడా అక్కడే ఉన్నట్టు. అవును, జాన్వాడ ఆల్రెడీ ఒక 3-4 రోజులుగా జరుగుతోంది. హైడ్రానా? ఎస్, హైదరాబాద్ డిజాస్టర్. ఇవాళ ఏంటది? అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ. అవును, డిజాస్టర్ రెస్పాన్సివ్ అసెట్స్ ప్రొటెక్షన్ అథారిటీ ఇవాళ రంగనాథ్ మీద పడ్డట్టున్నారు అంతా. ఏది దానం నాగేంద్ర కూడా ఏదో విమర్శలు చేసిన పరిస్థితి. మీరు ఆఫీసర్లు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, మాదే కదా పరిస్థితి అని. నందగిరి హిల్స్కి సంబంధించి అంశం అది. అంటే వీళ్ళు ఇక్కడ బేజారెత్తాల్సిన అవసరం లేదు. భవిష్యత్ తరాల పరిస్థితి చూడాలి. విశ్వనగరంగా హైదరాబాద్ అని చెప్తారు. నిజంగా ఇవాళ సికింద్రాబాద్, హైదరాబాద్ ఇంత కాస్మోపాలిటన్ సిటీగా మారి అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉపాధికి వచ్చి ఇంత గొప్ప నగరంగా ఇది అభివృద్ధి చెందినప్పుడు దీనిలో ఈ సరస్సులను రక్షించాలా, రాబోయే తరాలకి వారసత్వ సంపద అందించాలా. మనం చూసాం పొద్దుటి నుంచి ఏదో ఛానల్లో ఎన్ కన్వెన్షన్ వచ్చి చూశారని. నాగార్జున ఆయన ఎన్ కన్వెన్షన్, అక్కడ ఆక్యుపేషన్స్, అక్కడ మరి సరస్సు, అక్కడ ఎఫ్టీఎల్ దాటి నిర్మాణాలు చేసిన నేపథ్యంలో కూలగొట్టడం 3 రోజులుగా జరుగుతున్న తతంగమే. అదేంటి ఆ గ్రీన్కో వాళ్ళ ఏయో కూలగొట్టారని, ఆ తర్వాత ఏదో పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ ఏదో విలేజ్ అక్కడ వాటర్ స్పోర్ట్స్ పెడుతున్న నేపథ్యంలో ఇది తప్పనమాట. ఏది ప్రకృతిని మీరు మింగాలని చూస్తే ప్రకృతే మిమ్మల్ని మింగేస్తుంది. ఇది చరిత్ర నేర్పిన పాఠం. మేల్కోకపోతే మునిగిపోతాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆయన ఏదో కేటీఆర్కి వర్సెస్ రేవంత్ రెడ్డిగా చూడకూడదు. ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్, ఆ జన్వాడ ఫామ్ హౌస్ అది కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ సరస్సులు నిజాం కాలం నుంచి ఉన్న హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ, వాటిని మీరు చేస్తే ఎట్లా? నిర్మాణాలు చేసుకోండి, వద్దని అనరు. కానీ మీరు వీటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తే వచ్చే నీటిని మీరు అడ్డుకట్ట వేస్తే ఏం జరుగుద్ది? నగరం మీద పడుతుంది. ఒక మాస్టర్ డ్రైనేజ్ ప్లాన్ అనేది ఉండాలి కదా. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు మరో 10 కాలాల పాటు మరి కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించే కేంద్రాలుగా ఎదగాలంటే, నిజమైన విశ్వనగరం ఆవిష్కరణ జరగాలంటే వీటన్నిటినీ కూడా బేఖాతరు చేయాలి. కోర్టులు ఇవాళ అండగా ఉన్నాయి ప్రభుత్వాలకు. సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. నీకు 40 ఏళ్లలో 61% సరస్సులు అదృశ్యమంటే, ఇప్పుడు 185 లేక్స్ ఉంటాయి దగ్గర దగ్గర. ఎక్కడ? ఈ హైదరాబాద్ ఒకప్పుడు చుట్టుపక్కల ఎండిపోయాయి. ఒక 40 లేక్స్ ఏమో. ఇప్పుడు 61% లేక్స్ ఆక్యుపై చేశారంటే దీన్ని ఇలాగే కనుక వదిలేస్తే తుడిచేస్తారన్నమాట. తెలంగాణ ప్రభుత్వం మొత్తం, అసలు ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వానికి బాసటగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఉంది. వాగులు, వంకలు, సరస్సులు కాపాడాల్సిన బాధ్యత పాలకులపైన ఉందన్నమాట. రియల్ ఎస్టేట్ ఓనర్స్ కాదు ఇవాళ ప్రభుత్వాన్ని శాసించేది. మీ లాభాలు, మీ వ్యాపారాలు మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. ప్రకృతి మీద వ్యాపారం చేయబాకండి. ఏంటి ఇప్పుడు దాన్ని మీరు అడ్డుకట్ట వేసి, న్యాచురల్ ఫ్లో కదా ఇదంతా, సహజ సిద్ధ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి గనక డైవర్షన్ చేయటం వల్ల ఏంటి? మూసీ నది పరిస్థితి ఏంటి? మూసీ నది సుందరీకరణ కోసం మొన్న కూడా మనం చూసాం. అది సీఎంగా రేవంత్ రెడ్డి అయిన వెంటనే లండన్ వెళ్ళి చూసిన పరిస్థితి. అక్కడ ఏదో థేమ్స్ నది, లండన్ నగరం, అక్కడ కూడా ఆ థేమ్స్ నది సుందరిగా అక్కడ ఎలా జరిగింది ఏంటనే దాంతో ఆ రివర్ బోర్డు డెవలప్మెంట్, ఈ మూసీ నది సుందరీకరణే మా లక్ష్యం అన్న నేపథ్యంలో దానికోసం ఫండ్స్ ఇళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవటం, కేంద్రం నుంచి తెచ్చుకోవటం, అది హైదరాబాద్ సుందరీకరణగా చూడాలి. బ్యూటిఫికేషన్ ఆఫ్ హైదరాబాద్. ఇవాళ ఈ హైడ్రా చేస్తున్నటువంటి ఈ పనులకు ప్రతి పౌరుడు కూడా ఇవాళ మరి వాళ్ళకి అండగా ఉండాలి. అంతే తప్ప రంగనాథన్ టార్గెట్ చేయడమో, జీహెచ్ఎంసీని టార్గెట్ చేయటమో ఇది కాదన్నమాట. కోర్టులు ఇవాళ దీనిపైన చాలా సీరియస్గా ఉన్నాయి. ఇప్పుడు కన్వెన్షన్ ఇష్యూ కాదు ఇక్కడ, లేదు పాలమూరు గ్రిల్ ఇష్యూ కాదు, లేదు ఆ గ్రీన్ కో వాళ్ళే కాదనమాట. ఎవరో కొంతమంది కూడా వచ్చి అడ్డం పడ్డట్టున్నారు డెమాలిషన్స్కి. అడ్డం పడితే సీరియస్గా అరెస్టులు కూడా జరిగిన నేపథ్యంలో దానం నాగేందర్ లాంటి పొలిటీషియన్ మరి వాళ్ళు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కూడా సరైంది కాదన్నమాట. ఒకవైపేమో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ప్రభుత్వానికి మరి ప్రభుత్వ నిర్ణయాలకి రేవంత్ రెడ్డికి మరి వెన్నుదన్నుగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇష్యూ రంగనాథ్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. మీరు చెప్పింది కరెక్టే. కానీ హైదరాబాద్ ఉంటుంది కదా, దానం నాగేందర్ ఉండకపోవచ్చు, రేపొద్దున దానం నాగేందర్ వారసుడు ఎవడో ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు. కానీ హైదరాబాద్ ఏది గ్రేటర్ హైదరాబాద్ మీరు విస్తరించండి. ఇదేంటి? దీనికి ఎవరికీ లేనటువంటి అద్భుతమైనటువంటి జాగ్రఫికల్ ఇది ఉంది. మిగతా నగరాలు ఏంటి? ఇప్పుడు విశాఖపట్నం, కోల్కత్తా, ముంబై ఇవి డెవలప్ కాలే. వాటికి ఏంటి? వాటి జాగ్రఫికల్గా ఒకవైపు అటు బంగాళాఖాతం దాటి నువ్వు వెళ్ళలేవు నువ్వు. కానీ హైదరాబాద్ అలా కాదు. హైదరాబాద్ ఆక్టోపస్. ఏంటి అసలు ఎటు పెరుగుతుందో తెలియట్లేదు, ఎటు ఎదుగుతుందో తెలియట్లేదు. అన్ని విధాల హైదరాబాద్ భూభాగం మీకు సహకరిస్తున్నప్పుడు భూమిని మింగబాకండి. ఏది సహజ వనరులను కనుక మింగితే మిమ్మల్ని మింగేస్తాయి. అది గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే.